పండు చూసుకుని ఎలా ఉన్నాయా అయిపోయింది అయిపోయింది పండు ఫోటో తీద్దాం చాలండి ఫోటో ఫోటో డెఫినెట్గా ఇదైతే ఫస్ట్ సక్సెస్ మాకు. మా గురించి బయట మాట్లాడుకున్నారనేది ఫస్ట్ సక్సెస్, మంచిగా మాట్లాడుకునేది సెకండ్ సక్సెస్. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఏదో కొట్టడం వంశీ అన్న మాట అన్నారు, పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటాం, అంత గట్టిగా కొట్టామండి. థ్యాంక్స్ చెప్పు ఆడియన్స్కి. అదేనండి, అంటే వంశీ అన్న పక్కన కూర్చొని మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ ఉండే. సో ఫస్ట్ సినిమా మొత్తం అందరూ యంగ్స్టర్స్తో చేసినాం. వంశీ అన్న ఒకటే మాట చెప్పిండు, పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటుంది, గట్టిగా కొడుతుందని. నిజంగానే అదే అయింది. ఈరోజు ఫస్ట్ ప్రసాస్లో చూసినాం, ఫస్ట్ ప్రసాస్లో చూసామండి, తర్వాత శ్రీరాములకి వెళ్ళాం. ఈరోజు సుదర్శన్లో చూస్తుంటే తెలిసింది చాలా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. సో వంశీ అన్న ప్రామిస్ చేసినట్టుగా మీకు నో రీఫండ్ రిక్వైర్డ్ అన్నట్టు చాలామంది మీమ్స్ పేజెస్ పెట్టారు. సో ఆ డబ్బులంతా మిగిలినందుకు మా కోసం ఏదో చేద్దామని ప్లాన్ చేసి అన్న వచ్చిండు ఇక్కడికి. సో అది కూడా మాట్లాడతారు ఇప్పుడు. సో సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉందండి. మొత్తం అంతా యంగ్ టీం కదా, సో అందరూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నారు. మీరందరూ వచ్చారు, ఈ విషయాన్ని జనాలకి ఎంత పుష్ చేస్తే అంత బాగుంటుందని. తను చెప్పినట్టు అందరు న్యూ కమర్స్ కదా, ఎంతో కొంత నేను చెప్తే అన్న జనం మీడియా నమ్ముతారని నేను ఎత్తుకున్నాను. ఫస్ట్ నుంచి నేను ఎత్తుకుని నేను చూసుకుని నాకు తెలిసింది సినిమా బాగుంది, ఖచ్చితంగా ఆడియన్స్కి వర్క్ నచ్చుతుంది అని నాకు అనిపించింది. సో నేను అందుకే ఫస్ట్ డే నుంచి అంత కాన్ఫిడెంట్గా ప్రమోట్ చేశాను సినిమాని. ఎవరిదేం లేదు, ఆ రోజు స్పాట్లో అలా వచ్చింది నాకు ఆ ప్రెస్ మీట్లో ఆన్ స్పాట్. కానీ సురేష్ కొండేటిని మిస్ అవుతున్నాను. ఎగ్ పఫ్ కొనిపెడదాం అనుకున్నా, సురేష్ కొండేటికి వస్తే ఇవాళ బర్త్డే కూడా అదే, బర్త్డేకి అదే సురేష్ గారు హ్యాపీ బర్త్డే. సురేష్ కొండేటి గారు హ్యాపీ బర్త్డే. మీరు వస్తే మీకు ఎగ్ పఫ్ తినిపిద్దాం అనుకున్నా, మీరు మిస్ అయ్యారు. ఏం లేదు, కష్టపడి కొంచెం ప్రమోట్ చేస్తే న్యూ కమర్స్తో కూడా జనం ఆదరిస్తారు, ఓపెనింగ్ తీసుకొస్తామని ట్రై చేసాము. ఆమె నిన్న ఆల్మోస్ట్ సిటీలో 10-12 షోస్ ఫుల్ చేసాము ప్రీమియర్స్. అదే పెద్ద అచీవ్మెంట్ ఈ పిల్లలందరికీ. సో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఇంకా చేయించని ధైర్యం ఇస్తుంది అంతే. సుదర్శన్ మార్నింగ్ షో 1.5 lakh ఉంది. మా యూనిట్ మేమంతా ఒక 200 టికెట్స్ తీసుకున్నాము. అది కాకపోయినా 1 lakh ఉంటుంది. అంటే మీరు ఆలోచించండి, న్యూ కమర్స్తో 1 lakh సుదర్శన్ వచ్చింది. ఆల్మోస్ట్ 60-70% శ్రీరాములు ఓపెన్ అయింది, కాకినాడ ఫుల్స్తో ఓపెన్ అయింది, భీమవరం మల్టీప్లెక్స్ ఆల్మోస్ట్ 80% ఫుల్ అయింది. వైజాగ్ చాలా బాగా స్ట్రాంగ్ ఓపెన్ అయింది. ఒక న్యూ కమర్స్తో ఈ పొజిషన్లో సినిమాని ఓపెన్ చేయించగలగడమే మాకు గొప్ప అచీవ్మెంట్. దాంతో టాక్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 2 weeks ఏం సినిమాలు లేవు, రన్ అలానే వస్తుంది. ఒక మంచి హైలో ఎండ్ అవుతుంది సినిమా అని ఒక హోప్. అవన్నీ అనవసరం. సినిమా హిట్టా కాదా, పిల్లలందరూ బాగా చేశారా, మీరు నవ్వుకున్నారా లేదా, అంతే. ఇంకా ఈ నెంబర్లు ఎవరికి కావాలి, అవన్నీ సినిమా హిట్టే కదా. నేను సేఫే చెప్తున్నాను కదా, నేను హ్యాపీ సినిమాతో. అంటే ముందే తెలుసండి సినిమా చాలా బాగా వచ్చింది, చాలా బాగా ఆడుతుందని అనుకున్నాం, కానీ ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. సో వెరీ హ్యాపీ అండి, అసలు మాటలు రావట్లేదు. ఈరోజు సుదర్శన్లో తన ఎంట్రీ ఇస్తుంటేనే వచ్చిన రియాక్షన్ చూసి ఫుల్ ఎక్సైటింగ్ ఉండే, షాక్ అయిపోయాను. నేను వెళ్ళేటప్పటికి ఆ క్రౌడ్ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. చాలామంది వచ్చి చెప్పారు కూడా. చాలా హ్యాపీ అండి అసలు. చాలా హ్యాపీ కదండి, గుండె అయితే అలా కొట్టుకుంటూనే ఉంది. కానీ అందరూ చాలా బాగుంది,
అందరూ చాలా బాగా చెప్పారు, నా ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. క్రెడిట్ అంతా మీరే కొట్టేస్తున్నారు హారిక గారు. పిల్లలతో మాట్లాడు. క్రెడిట్ అంతా మీరే కొట్టేస్తున్నారు, మరి హారిక గారు క్రెడిట్ అంతా. అలా ఇప్పుడే ట్రైన్ చేయడం స్టార్ట్ చేసాం కదా, ఇంకా మీడియాతో ఇవన్నిటితో అన్ని టైం ఉందిలే, అన్ని ప్రశాంతంగా నేర్చుకుంటుంది. ఇంకా చిన్నపిల్ల కదా, ఇప్పుడే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం, అన్నీ జరుగుతాయి ఫ్లోలో. నాకు ఇంకా నేను ఇంకా ఏదో కల్లో ఉన్నట్టుందండి నాకైతే. నాకు ఒక 6 days ముందు వరకు ఇన్ని కెమెరాలు నా ముందు ఉండడం, ఇన్ని మైకులు నా ముందు ఉండడం ఎప్పుడు లేదు. లైఫ్లో ఇంత ఎర్లీగా నేను అంటే ఇంత మంచి ఫిల్మ్లో డెబ్యూ చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ అ గ్రేట్ ఫిల్మ్. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయండి, చాలా మెమరబుల్గా ఉంటాయి. నాకు ఆ ఫీలింగ్ ఉంది. జనాల రియాక్షన్తో మూవీని చూసినప్పుడు నేను అది ఎక్స్ప్రెస్ కూడా చేయలేను. ఏమో నాకైతే మాట్లాడలేవండి. అదే మన ర్యాగింగ్ సీన్లో ఉన్నట్టు ట్యూబ్లైట్ ఎంత దింపారో తెలియదు, కానీ ఆడియన్స్ మాత్రం గుండెల్లో చాలా లోతుగా దింపారు. మన సంగీత్ కూడా అన్నాడు ఇదే మాట ఇక్కడ. ఎస్, చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. టు బీ ఫ్రాంక్, ఇట్స్ అ కంబైన్డ్ ఎఫర్ట్. మా కళ్యాణ్ మామ, పట్టు, నేను వీళ్ళందరూ వీ కేమ్ అప్ విత్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవైజేషన్స్. ఏమేమి రాశారో దాని నుంచి ఇంప్రూవైజ్ చేసినాము. నేను డీడీ సంగీత్ సీన్స్ అట్లా రావడానికి ర్యాపో అంత బిల్డ్ అయింది. అండ్ వంశన్న సపోర్ట్, అండ్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ గోయింగ్ టు అ కాలేజ్ అండ్ హ్యావింగ్ ఫన్. అదే రిఫ్లెక్ట్ అయింది సినిమాలో. అందునుంచి అంతమందికి నచ్చుతుంది కూడా. ఐ థింక్ ద వీకెండ్ ఈజ్ ఆర్స్. కామెడీ సినిమాలు కాలేజ్ పిల్లలతో తీయడానికి 2-3 ఉంది, ఎన్నో తీసుకుంటా ఉంటే. కళ్యాణ్ రాయాలి కానీ ఎన్నో తీయటమే. ఇందులో స్టోరీ ఏముంటుంది మీరు ముందుగా చెప్తున్నట్టు, అంటే ఆ పంచ్లు, కామెడీ, జోక్స్ ఇవన్నీ కూడా క్రౌడ్తో చూస్తే కానీ ఎంజాయ్ చేసే టైప్ కాదు యూజువల్లీ అలాంటి సినిమా. మరి ఫస్ట్ స్క్రిప్ట్ పెట్టి చెప్పినప్పుడు ఎలా జడ్జ్ చేయగలిగారు? లేదు, నాకు కళ్యాణ్ చెప్తున్నప్పుడే నవ్వొచ్చేది. సో ఖచ్చితంగా తన స్క్రీన్ మీద అలా నవ్వు తీసుకురాగలుగుతాడు ఆర్టిస్టులతో కూడా నేను గట్టిగా నమ్మాను. ఎందుకంటే మాకు స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నవ్వటం చాలా రేర్గా నవ్వుతాం మేము. సో అట్లా నవ్వించేటప్పటికి నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ముందుకు వెళ్ళిపోయాము. అట్లానే ఆర్టిస్టులు అందరూ అలా దొరికి అలా కుదిరింది అంతా. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీడియా కూడా ఎక్కడ కొన్ని చోట్ల పేపర్ దిన్ స్టోరీ అని రాశారు తప్పితే దాన్ని ఎక్కడ స్పెసిఫై చేయలేదు. ఫన్ ఉంది బాగా, ఖచ్చితంగా వెళ్ళి ఫన్ ఎంజాయ్ చేసి రండి అని ఖచ్చితంగా చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీడియాకి అందరికీ బాగా నచ్చింది అన్న విషయంతో. నేను ముందు నుంచి అన్నట్టు కథలేని ఒక ఫన్ టోన్ సినిమానే అనేది కూడా మీడియా యాక్సెప్ట్ చేసి ఆ టోన్లోనే సినిమాని చూసి దాని ప్రకారమే సినిమాని జడ్జ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద మీడియా రెస్పాన్స్ ఆల్సో. డెఫినెట్గా అంతే కదండి. మరి కొత్త ఫేసెస్తో సడన్గా రిలీజ్ చేయడం అనుకున్నాం. వీ కుడెంట్ ప్రమోట్ ద ఫిల్మ్ ప్రాపర్లీ. సాంగ్స్ అన్నిటికీ టైం ఇవ్వలేదు ప్రమోట్ చేయడానికి. సాంగ్స్ బాగా వచ్చినాయి కానీ ఒక్కొక్క సాంగ్కి టైం ఇచ్చి ఉంటే ఇంకా బాగా రీచ్ అయ్యాయి. కానీ సడన్గా టిల్లు పోస్ట్పోన్ ఉంటుందో ఆ డేట్ దొరికిందని అప్పటికప్పుడు నేను డెసిషన్ తీసుకుని ముందుకు తీసుకొచ్చాము. అయినా కూడా ఈ లాస్ట్ 10 daysలో అగ్రెసివ్గా ప్రమోట్ చేసి నిన్న ప్రీమియర్స్కి ఆ రెస్పాన్స్ తీసుకురాగలిగాము. ఇవాళ ఓపెనింగ్ కూడా ఒక న్యూ కమర్స్కి రావాల్సిన దానికంటే బెటర్ ఓపెనింగ్ వచ్చింది డెఫినెట్గా. సో ఇంకా ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీకెండ్ కానీ ఇంకా బాగా వెళ్తుంది. ఖచ్చితంగా కాలేజ్ తెలుగు ఇండస్ట్రీలో కాలేజ్ సినిమాల్లో ఒక సినిమాగా నిలిచిపోతుంది గారు. ఇందాక నిశాంత్ అన్నట్టు ఈ సినిమా జనాల్లో చూస్తేనే ఆ లాఫ్టర్ ఎఫెక్ట్ తెలుస్తుంది. నేను ఫస్ట్ డే మార్నింగ్ షోకి తక్కువ మంది జనంతో చూసి టాక్ బయటకు వచ్చి అదంతా అంత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఆఫ్టర్ ద బజ్ వీ హ్యావ్ క్రియేటెడ్ విత్ ద ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ స్టఫ్ నేను ఆ రిస్క్ తీసుకోవచ్చు అనుకుని ప్రీ రిలీజ్కి వెళ్ళాను. అట్లానే మా స్ట్రాటజీ ప్రకారం ఒక్కొక్క షో పెంచుకుంటూ వెళ్ళాము. ఆ రెస్పాన్స్ బాగుండి ఆల్మోస్ట్ 10-12 షోస్ వేసాము. అది వాళ్ళ మార్నింగ్ నుంచి ట్విట్టర్లో కానీ వెబ్సైట్స్లో కానీ అన్నిటిలో కానీ ఆ ఎఫెక్ట్ కనబడింది ఆ ప్రీమియర్స్ది. సో దాంతో ఇంకా నాకు ప్లస్ అయింది ఇలా ఓపెన్ అవడానికి. అదే అంటున్నాను కదా, కాలేజ్ సినిమా తీయడానికి ఏముంది, ఏదన్నా తీయటమే. Good afternoon to everybody here. I'm so glad to be a part of MAD. I don't want to talk so much about the character as of now because I don't know how many of you have watched the movie. But we are so excited. I mean, I'm sure we all were little confident about what we've done. But
so excited and so shocked to see the response. Please, those of you who have not watched the movie, do go watch the movie. I'm sure you'll love it. And thank you so much. అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తున్న ప్రెస్ వాళ్ళందరికీ, ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. నిన్నటి నుంచి మా సినిమా నిన్న ప్రీమియర్స్ వేసాము అండ్ ఇవాళ మార్నింగ్ షో స్టాక్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. సో నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ కథ మీద మాకు స్టార్టింగ్ నుంచి చాలా బలమైన నమ్మకం ఉందండి. అండ్ మా నమ్మకాన్ని నిజంగా మీరందరూ అది నిజమని మీరందరూ నిరూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళు తప్పకుండా సినిమా చూసి డూ లెట్ us know how you like it. థ్యాంక్ యూ. ఒక క్రియేటర్ పేపర్లో రాసిన స్టోరీ స్క్రీన్లో వచ్చింది. అండ్ ఈ మూవీ బిగినింగ్ నుంచి ఒక నమ్మకం ఉండదు, ఇది అన్ని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతుంటుంది. అలాగే టుడే ఈజ్ ద డే, వీఆర్ ఆల్ ఇన్ ద థియేటర్స్ అండ్ ఎవ్రీబడి వాస్ ఎంజాయింగ్. అండ్ ఇట్స్ అ ఆసమ్ మూవీ, ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, థ్యాంక్స్ టు మై director Kalyan. And I used to tell all my directors, like, you should work with new actors. And now we have done a film with new actors and it's a super duper hit film. Enjoy the movie in theaters. ఇప్పుడు మీరు అడుగుతారు, మేము చెప్తాం. ఇలా కాకుండా మీరందరూ సినిమా చూశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. మా ముగ్గురు హీరోలు ఫస్ట్ సినిమా లాగా అనిపించింది. ట్రెండ్ మీదకి వచ్చడానికి ముందు మరి మేము 2 days ముందు రిలీజ్ చేసాం లాస్ట్ సాంగ్, బట్ అది ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తుంది. లవ్ సాంగ్ చాలా మంచి ఫీల్ గుడ్ సాంగ్ సార్. దానికి టైం ఇవ్వలేకపోయాం మేము. సింగిల్ సాంగ్ అది ఫస్ట్ రిలీజ్ చేసాం కాబట్టి దానికి టైం దొరికింది సార్ జనాలకి ఎక్కడానికి. మిగిలిన టైం దొరకలేదు. బట్ స్క్రీన్ మీద అయితే ఎంజాయ్ చేస్తున్నారని అనిపించింది సార్. వీఆర్ వాచింగ్ ఇన్ ద సింగిల్ స్క్రీన్స్. అసలు సెకండ్ హాఫ్లో ఉన్న 2 సాంగ్స్ అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో సింగిల్ స్క్రీన్స్లో చాలా బాగుంది. ఇది జనాల్లోకి వెళ్ళి ఇంకా ఈ 2 weeks